ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎస్, అది పట్టాభి గారు ఆ రోజు అన్నది ఏంటంటే ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక కాన్స్టిట్యూషన్ అశోక్ గారు, యా ఇప్పుడు నాకు మహిళలంటే అమితమైనటువంటి గౌరవం. ఆయన నిస్సిగ్గుగా లేనటువంటి అర్థాలను తీసుకొచ్చి ఇవాళ ఒక బూతుల యూనివర్సిటీనే తెరిచాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో. తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏంటంటే నాయకులందరికీ ఎవడెవడు ఎన్నెన్ని బూతులు తిట్టాలి, ఎవరెవరిని తిట్టాలి, ఎంత మోతాదులో తిట్టాలి, ఇదే ట్రైనింగు. ఇవాళ ఒక కొడాలి నాని కానీ, ఒక వల్లభనేని వంశీ కానీ, ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్టు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా సార్, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళని కట్టడి చేయకపోగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను, ఒక రాజ్యాంగ ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ని నేనని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఆ వీడియోలో జగన్ రెడ్డి. మరి అదే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో లీడర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎవరన్నా తన సహచర మంత్రులు, ఆ సహచర ఎమ్మెల్యేలు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే కట్టడి చేయాల్సింది పోయి వికటాట్టహాసం చేశాడు. వికటాట్టహాసం అశోక్ గారు, నవ్వులు, వెకిలి నవ్వులు, ముసిముసి నవ్వులు ఆపాల్సింది పోయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గుండె పగిలి ఆ రోజున దేనికి ఏడిశారు సార్? దేవత లాంటి భువనమ్మ గురించి, ఇవాళ తన తల్లి గురించి, ఆయన తల్లిని ఉద్దేశించి నేనేం మాట్లాడకపోయినా నాకు విజయమ్మ గారు అంటే అమితమైనటువంటి గౌరవం. ఒక మహిళగా నేను విజయమ్మ గారిని గౌరవిస్తా. ఇవాళ జగన్ రెడ్డి కొడుకుగా తన తల్లిని ఇంట్లో నుంచి గెంటేశాడు బయటికి, వాళ్ళ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే తల్లిని ఇంట్లో నుంచి గెంటేశాడు ఈ దుర్మార్గుడు. అదే తల్లిని, పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తల్లిని ఆ పదవి నుంచి దింపేసినటువంటి దుర్మార్గుడు ఇవాళ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ మాతృమూర్తే కూతురు పక్షాన నిలబడింది, కుమారుడికి వ్యతిరేకంగా మొన్న ఎన్నికల్లో పోరాడినటువంటి పరిస్థితి. ఇవాళ తల్లి గురించి మాట్లాడే కనీస అర్హత ఈ దుర్మార్గపు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి లేదు. సో పట్టాభి గారు, ఇలా మీ ఇంటి మీద దాడి చేసిన సందర్భంలో మీ ఇంట్లో మీ మిసెస్ కానీ, పిల్లలు